రే ఆగు, నేను నీకు ఇచ్చే పాకెట్ మనీ ఎంతరా? లాస్ట్ మంత్ వరకు ₹10 ఇచ్చేవాడి డాడీ, మొన్న ఎగ్జామ్ పాస్ అయినందుకు ₹1 చేసావు. నేను ఇచ్చే ₹10 నీ సెల్ ఫోన్ కొనుక్కునే డబ్బులు ఎక్కడి నుంచి వచ్చారా? సెల్ ఫోన్ ఏంటి డాడీ? మరి జేబులో ఏంట్రా అది? ఇది సెల్ ఫోన్ కాదు డాడీ, సిగరెట్ ప్యా. రే కూసేపు లైన్లో ఉండు, చూసొచ్చి నీ పని చెప్తా. హాయ్ అంకుల్. రా మహేష్, రా లోపల రా. హాయ్ రా. మహేష్ కూర్చో. ఏమన్నా తీసుకుంటావా? తీసుకుంటా అంకుల్. రే డాడీ థమ్స్ అప్ తీసుకురాపో. ఓకే డాడీ. ఏయ్ ఏందిరా పోయడమో, నురుగొచ్చే మాత్రం పోసావు. నాకు పోయటం రావట్లేదురా. అందుకే మనం బార్ పోయిన ప్రతిసారి చెప్తా ఉంటా, ఆ బార్ లో వెయిటర్ గాడు గ్లాస్ లో నురుగు రాకుండా బీర్ ఎట్ట వచ్చాడు చూసి నేర్చుకోమని. ఏరా కొత్త పెళ్లి కొడుక, ఏం చూస్తున్నావు? ఏం లేదు బావా, మొన్ననే కదా పెళ్ళైంది. మా పిల్లము హనీమూన్ పోదామని అడుగుతుంది, అందుకని మొబైల్లో చూచాండా. ఓహో, ఆన్లైన్ లో టికెట్లు బుక్ చేస్తున్నావా? లేదురా, నాకు ఊటీ యాడుందో తెలుసు, చెన్నై యాడుందో తెలుసు, ఈ హనీమూన్ యాడుందా అని గూగుల్ మ్యాప్స్ లో ఎత్తుకుతాండా. ఏమండి ఏం చూస్తున్నారు? మన మ్యారేజ్ సర్టిఫికెట్ చూస్తున్నానే బాబు. అవునా, మన మ్యారేజ్ సర్టిఫికెటా? అంటే అప్పుడు మెమరీస్ అన్ని గుర్తు చేసుకుంటున్నారా? మెమరీసా మ్యాగీ ప్యాకెట్టా? ఈ మ్యారేజ్ సర్టిఫికెట్ లో ఎక్స్పైరీ డేట్ ఎక్కడ ఉందా అని చూస్తాను. అరే మహేష్, ఏమమ్మా ఈ పక్కనే ఒక ATM ఉంది, ఎల్లో 500 డ్రా చేసి తీసుకురా. సరే మామా. బావా ఇదో 500, ఇదో రిసిప్ట్లు. రేయ్ ఇదేంద్రా 500కి 5 రిసిప్ట్లు తెచ్చా? అదే ఆ ATM డబ్బా పైన ఓన్లీ 100 రూపీస్ నోట్స్ అని బోర్డు పెట్టుండారు మామా, అందుకే 5 సార్లు డ్రా చేసిన. మీరు LIC ఎంప్లాయ్ కదండి? అవునండి, అందరూ నన్ను LIC లలిత అని పిలుస్తుంటారు. ఓకే LIC లలిత గారు, మీ పెయింటింగ్ రఫ్ కాపీ రెడీ అయిపోయిందండి. నెక్స్ట్ ట్యూస్డే వచ్చి కలెక్ట్ చేసుకోండి. ఓకే అండి. అన్నట్టు చెప్పడం మర్చిపోయానండి, ఆ పెయింటింగ్ లో నా మెడకి ఒక మంచి కాస్ట్లీ నెక్లెస్ డ్రా చేయండి. ఎలా ఉండాలంటే మినిమం 50 లక్షల నెక్లెస్ లా కనిపించాలి. అదేంటి, మీ మెడకి నెక్లెస్ లేదు కదా? నా మెడలో లేదు, కానీ పెయింటింగ్ లో మాత్రం పక్కా ఉండాలి. ఎందుకు అలాగా? ఫర్ సపోజ్ రేపు నేను పోయాను అనుకోండి, మా ఆయన డెఫినెట్ గా వేరే అమ్మాయిని పెళ్లి చేసుకుంటాడు. ఆ అమ్మాయి ఇంటికి రాగానే ఈ పెయింటింగ్ లో ఉన్న నెక్లెస్ చూసి ఎక్కడా అని అడుగుతుంది. మా ఆయన ఎలాగో అంత ఖరీదైన కొనలేడు. అంతే, అక్కడి నుంచి గొడవ స్టార్ట్. అప్పుడు ఇదంతా పైనుంచి చూస్తున్న నా ఆత్మకి శాంతి కలుగుతుంది. దీన్నే జీవన్ ఆనంద్ పాలసీ అంటారు. జిందగీకే సాత్ బి, జిందగీకే బాత్ బి. బాబా ఎక్కడున్నా? ఒరే ఎక్కడేరా? ఆఫీస్లో ఉన్నానే. ఊరా అక్కడే ఉంటా, నీకు అర్జెంట్ పని ఉంది. ఉస్ ఏట్రా అంత అర్జెంట్? ఇప్పుడు ఇంటర్వ్యూకి అటెండ్ అయ్యాను రా, అలా అర్జెంట్గా 5 పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు అడిగారా. అయితే నేనేటి చెయ్యాలి? నా దగ్గర ఒక పాస్పోర్ట్ సైజ్ ఫోటో ఉందిరా, నీవు ఒక 4 పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు ఇచ్చావు అనుకో, మొత్తం 5 ఏళ్ళు సబ్మిట్ చేసి వచ్చేతను. ఏవే ఎంత మోసం చేసావే, నువ్వు ఇంత మోసగత్వం అస్సలు అనుకోలేదే. అయ్యో ఏమైందండి? ఎదిరింటో నాకు మెసేజ్ చేశాడే, సారీ ఫర్ యూజింగ్ యువర్ వైఫ్ వితౌట్ యువర్ పర్మిషన్. ఏది ఇలా ఇవ్వండి. సచ్చినోడా, అది వైఫ్ కాదురా, వైఫ్ అయినా బండ సచ్చినోడా. అసలుకే క్యాంపస్ సెలక్షన్స్, ఈ దరిద్రుడు సెలెక్ట్ అయ్యో లేదో, అసలుకే పిచ్చి మాలోకం. ఈడొచ్చేసినట్టున్నాడు. దండేసి బొట్టి పెట్టారంటే క్యాంపస్ సెలక్షన్ లో సెలెక్ట్ అయిపోయాను అనమాట. ఇంతకు ఏ కంపెనీ రా? మైక్రోసాఫ్ట్, గూగులా, విప్రోనా? ఏంట్రా ఇది? క్యాంపస్ సెలక్షన్ డాడీ. కేజీ చికెను, కేజీ మటను, 1/2 లీటర్ కోడి బ్లడ్. కోడి బ్లడ్తో ఏం చేస్తావురా? అంటే రేపు నా లవర్ బర్త్డే ఉంది మామ, తనకి ఆ రక్తంతో లెటర్ రాద్దామని. అయితే కేజీ చికెన్ తీసుకుందావురా, రిచ్గా ఉంటుంది.
కేఎఫ్సీ వద్దురా, వాడైతే వాడు సర్వ్ చేస్తాడు. మనం మస్తాన్ కొట్లోనే చూసుకుందాం. తమ్ముడు చెప్పండి అన్న. హస్బెండ్ ది బాస్ ఆఫ్ ది హౌస్ అనే పుస్తకం ఉందా? ఆహా, కామిక్సా? స్టాక్ అయిపోయిందిగా, నెక్స్ట్ వీక్ వస్తాయి, అప్పుడు రండి అన్న. ఆహా, ఓకే. బోర్ కొట్టినప్పుడు ఏమైనా బాధగా ఫీల్ అవుతున్నప్పుడు చూస్తూ ఉంటాను. పంచులు బాగుంటాయి, అంటే ఫ్యూచర్లో తర్వాత ఎవరి మీద మనం వేయడానికి కూడా బాగుంటూ ఉంటాయి అవే పంచులు. బాగుంటుంది పంచెస్ అన్ని, కామెడీ బాగుంటుంది. పంచెస్ కానీ జోక్స్ అంతా స్లాంగ్ కూడా చాలా మంచిగా ఉంటుంది, ఫన్నీగా. కామెడీ పంచెస్ బాగా మంచిగా ఎంటర్టైన్మెంట్ అవుతుంది. అది ఒక్క ఎంటర్టైన్మెంట్, కంప్లీట్ ఎంటర్టైన్మెంట్ ఇస్తుంది మా యూత్కి, అందుకే అది చూస్తూ ఉంటాం. ప్రజెంట్ ఎంటర్టైన్మెంట్, బయట నుంచి స్ట్రగులే వస్తాం, కాసేపు అలా చూస్తే సమ్ రిలీఫ్. ఫన్ బకెట్లో జోక్స్ బాగుంటాయండి, నవ్వుకోవడానికి ఎక్కువ వీలుగా ఉంటుంది, ఎందుకంటే చాలా థ్రిల్గా ఉంటుంది. ఇంకా చాలా జోక్స్, కామెడీ, ఫుల్ నవ్వుకోవచ్చు కదా, రిలాక్స్. కాలేజ్ నుంచి వచ్చిన తర్వాత అందుకే చాలా చూస్తూ ఉంటాం. అన్ని క్యారెక్టర్స్ ఇస్తుంది, అందరూ బాగా చేస్తారు. అరే మామ, ఈ సంవత్సరం కూడా ఫెయిల్ అయిపోయావరా? అవునరా మామ, ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఈ జీవితం మీద విరక్తే వచ్చేస్తుంది. చచ్చిపోదాంరా. రే వద్దురా బాబు, మళ్ళీ పుడితే మళ్ళీ LKG నుంచి చదవాలి. ఎంటీ స్టమక్ తోటి ఎన్ని యాపిల్స్ తినగలుగుతావు? మనకు 1000 రూపీస్ దొరికింది, అవునా? 50-50 తీసుకుందాం. గీత, నాకు 1000 రూపీస్ దొరికింది, ఏం చేద్దాం? అవునా, అయితే 50-50 తీసుకుందాం. అవునా, మిగతా 900 ఏం చేద్దామే? ఒకసారి వాళ్ళ డాడీ పిలుస్తుంటే డోర్ చేసిన తర్వాత, ఏంద్రా ఎంతసేపు అయినా పిలుస్తుంటే పలకమంటే, నువ్వు పిలిచినప్పుడు తలకాయ అవుతానే ఉంటాను అన్న అంటాడు. లాయర్ వైఫ్, లాయర్ గారు నాకు ఎట్లా డైవర్స్ ఇప్పించాలి మీరే. ఎందుకండి, ఏమైంది? నాకు అతనికి అసలు పడడం లేదు. అయ్యో, ఎందుకు పడట్లేదు? అంత పెద్ద కబడ్డీ ప్లేయర్, అంత మంచి అతనికి మీకు ఎందుకంటే పడట్లేదు? అదే వచ్చిన బాధ, ముట్టించుకొని వెళ్తున్నాడు. గుడ్ మార్నింగ్ అండి. గుడ్. మా బ్యాంకు మీకు ఇంట్రెస్ట్ లేకుండా లోన్ ఇవ్వాలనుకుంటుంది సార్. మీకే ఇంట్రెస్ట్ లేకుండా మాకు ఇచ్చేం చేస్తారా? సాంబార్ కల్లారా? ఏమండి, నేను చచ్చిపోయిన తర్వాత మీరు ఏం చేస్తారండి? స్వర్గానికి వెళ్తానే. ఏం చక్కగా నేను కూడా మీతో పాటు వస్తానండి, అక్కడ చక్కగా కాపురం చేసుకోవచ్చు. స్వర్గంలో పిల్లం ఉంటే దాన్ని స్వర్గం ఎందుకంటారే? తేజ, నాకు 1000 రూపీస్ నోట్ దొరికిందిరా. అవునా, మరి ఇప్పుడు ఏం చేద్దాం? ఇద్దరు 50-50 చేసుకుందామా? మరి మిగతా 900? అరే తాయ్, ఒక డువ్వు. డువ్వా? ఓ డవ్వా, ఇదిగోండి. దీనికి ఏమైనా ఫ్రీ ఉందా? ఏం లేదు. అరే చింతపిక్కలు మొక్కడా, దీనికి డాండ్రఫ్ ఫ్రీ అని ఉంది కదరా. వినిపించట్లే. రేపటి పౌరుడా రేపే లేదురా నీకు, రేపటి పౌరుడా రేపే లేదురా. చిట్టి చేతులే చెట్టు కొమ్మలైతే ఎంత గాలి, ఎంత నీడా, ఎంత గాలి, ఎంత నీడా. రేపటి పౌరుడా రేపే లేదురా నీకు, రేపటి పౌరుడా రేపే లేదురా, రేపటి పౌరుడా. అమీర్పేట్ పంజాగుట్ట, అమీర్పేట్ పంజాగుట్ట, అమీర్పేట్ పంజాగుట్ట. బాస్, అమీర్పేట్ పంజాగుట్ట. ఇదిగో భయ్యా, ఇలా స్ట్రైట్ గా లెఫ్ట్ తిరిగామనుకో అమీర్పేట వస్తుంది, ఇంకొంచెం ముందుకెళ్ళామనుకో ఒక సిగ్నల్ వస్తుంది, అదే పంజాగుట్ట. అమ్మయ్యా, ఈరోజు ఒక ఆటో డ్రైవర్కి అడ్రస్ చెప్పి మంచి పని చేస్తాను వచ్చి.